మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడు అన్నమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే, నా అన్న అటువంటిది. మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో. ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే, మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే. అందరూ కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్, సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో. అంటే గోదావరి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తారేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు, దొమ్మేరు, అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మను, ఈయన నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు వేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చలమోహన్గా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నడుము మురారి. ఇటు రామ్మ, आप इधर बताओ, ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడిస్తే పడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూసి ఏ షాఖ్ హై, గుల్ భీ హై, తల్వార్ భీ హై. ఎక్కడ మనం ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూపించి, ఏ షాఖ్ హై, గుల్ భీ హై, తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హై అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం.
ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే మీ బబ్లింగ్నెస్ అయితే మీ రెండు కూడా మ్యాచింగ్. నేను అదే బ్యాషన్లోకి వెళ్తే భయపడ్డా కదా, ఇప్పుడు బ్యాషన్లో లేను కాబట్టి